మహిళలను పూజించుట ఎలా, మహిళలను ఆరాధించుట ఎలా, మహిళలను గౌరవించుట ఎలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకోమని అనిపించింది ఇందాక నాకు అది వింటే. అదే అండి, ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతున్నటువంటి తీరు ఇందాక మార్నింగ్ నేను ఒక వీడియో కూడా పెట్టాను. అంటే మహిళలకి సంబంధించినటువంటి గౌరవం గురించి ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మీరందరూ కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు, చాలాసార్లు చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. మహిళలకు సంబంధించి బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా చేయనంత ద్రోహం ఆంధ్రప్రదేశ్ లాంటి డెవలప్డ్ కంట్రీస్ లో, నార్త్ లో అంటే మహిళలకు సంబంధించి కాస్త వెనుకబాటు అభిప్రాయాలు ఉంటాయనేటటువంటిది ఒక అభిప్రాయం. కానీ సౌత్ లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుంటారు. కందుకూరి వీరేశలింగం సంస్కరణల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒక ఆలోచనలో కావచ్చు, లేకపోతే ఆచరణలో కావచ్చు, మహిళల విషయంలో ఒక అడుగు ముందుకే ఉంటుంది ఏపీ అనేటటువంటిది దశాబ్దాలుగా నిరూపిస్తూ వస్తున్నది హిస్టరీ. కానీ ఒక రాజకీయ పార్టీ అయి ఉండి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని ఆ రోజు అవమానిస్తుంటే నవ్వినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అది ప్రజలందరూ కూడా చూశారు. ఆంధ్ర రాష్ట్రమే సాక్ష్యం మహిళల పట్ల వీళ్ళకి ఏమాత్రం గౌరవం ఉంటుంది అనేది. అదే విధంగా నేను ఇంతకు ముందు చెప్పారు, నిన్న కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లి మీద అసభ్యంగా కామెంట్స్ పెడితే అతని మీద యాక్షన్ లేకుండా పైగా ఒక ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి ఆ తర్వాత ఆ వర్రా రవీందర్ రెడ్డి అనే అతన్ని సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి. నాకు ఎవరికైనా అసలు ఈ ఆశ్చర్యం అనేటటువంటిది ఎట్లా సాధ్యం? ఒక మనిషికి కన్న తల్లిని అసలు అంత దారుణంగా తిట్టినటువంటి వాడిని ఒక అన్యాయంగా అతని మీద కేసులు పెడుతున్నారు, చాలా అమాయకుడు మంచివాడు అని సమర్థించగలిగినటువంటి ఇది ఇంకెవరినైనా మనం చూడగలుగుతామా? అది అయిపోయింది. ఈ రోజున షర్మిల గారి విషయంలో జరుగుతున్నటువంటి దాడి అంటే రాజకీయంగా తనకి కుదరదు అనుకుంటే తల్లి అయినా సరే, చెల్లైనా సరే, ఎవరినైనా సరే, అది మాజీ ముఖ్యమంత్రి భార్యనైనా సరే, లేకపోతే రేపు ఎవరినైనా సరే వెనుకాడనటువంటి ఒక ముఠాని తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మహిళల గౌరవం గురించి అసలు అన్యాయంగా ఏమీ తెలియనటువంటి ఒక మనిషిలాగా మహిళల గురించి ఇట్లా జరిగితే ఏమవుతుంది, అసలు చాలా ఏదో కొత్త పోకడలు పోతోంది రాష్ట్రం, ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఈ సంస్కృతి అన్నట్టుగా నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి అమాయకుల్లాగా ఈ రోజున మహిళల గురించి మాట్లాడుతున్నారు. అసలు మహిళలకు సంబంధించి రాష్ట్రాన్ని ఇంత దిగజార్చింది మీ ప్రోత్సాహంతో జరిగినటువంటి మీరు స్వయంగా మాట్లాడారు, మీ నాయకులు స్వయంగా మాట్లాడారు, మీ మంత్రులు స్వయంగా మాట్లాడారు. అసెంబ్లీలో లోపల బయట పచ్చి బూతులు మాట్లాడినటువంటి మంత్రులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ మంత్రులు తప్ప మరొక పార్టీ మంత్రులు ఎవరు లేరండి. ఈ దేశ చరిత్రలోనే బహుశా ఉండరు. ఎవరన్నా ఉంటే మాట్లాడితే ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలు యాక్షన్స్ తీసుకున్నాయి. నేషనల్ పార్టీలైనా ప్రాంతీయ పార్టీలైనా బూతులు మాట్లాడినటువంటి వాడిని బర్తరఫ్ చేసినాయండి. కానీ ఇట్లా వెనకేసుకొచ్చి మా వాడు మంచోడు, మా అన్న మంచోడు అని భుజం తట్టి ప్రోత్సహించినటువంటి రాజకీయ పార్టీ అయితే దేశ చరిత్రలోనే లేదు. అట్లాంటిది ఈ రోజున అసలు ఎక్కడొచ్చింది కల్చర్ ఆంధ్రప్రదేశ్ కని జగన్మోహన్ అది ఆ క్వశ్చన్ ఎక్కడొచ్చింది, రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దగ్గర మనకి ఇప్పుడు ఆన్సర్ కావాలి. మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా కూడా చేశారు కాబట్టి మీరే సరైన వారు ఈ సమాధానం చెప్పడానికి. ఎక్కడొచ్చింది అనేది అదే నేను చెప్తున్నాను. అసెంబ్లీలో అసలు ఎప్పుడైనా మనం అసెంబ్లీలో ఈ రకంగా మహిళలకు సంబంధించి మాట్లాడితే ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రమీజాబీ కేసు గురించి ఒక అసెంబ్లీలో ఎవడో ఒక ఆ రోజు ఉన్నటువంటి నాయకుడు తప్పుగా మాట్లాడితే మొత్తం అసెంబ్లీ అతని రికార్డులను తీసేశారు. అతని మీద యాక్షన్ తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. అలాంటి చరిత్ర అండి బాబు మన తెలుగు ప్రజలది. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాకపోతే ఆయన ఎప్పుడు చరిత్ర చదువుకొని ఉండడు. మాకు తెలుసు ఆ విషయం, ఆయనకి ఎంత తెలుసో చరిత్ర. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మహిళల విషయంలో ఎప్పుడు కూడా మీకంటే ఒక సామాన్యుడు ముందు ఉన్నాడు. పెళ్ళాలు, మీరు నోరు తెరిస్తే పెళ్ళాలు, ఆ మాట ఎవడని మాట్లాడతాడా నాయకుడు అనేటటువంటి వాడు? పెళ్ళాలు లేకపోతే ఇంకా ఇట్లాంటి భార్యలు ఇంత మాట్లాడింది, ఇంత పచ్చి భాష మాట్లాడింది మీరు కదా? ఆ వైజాగ్ లో రోజారాణి అనేటటువంటి ఒక మనిషి అసలు రోడ్ల మీద కూడా అట్లాంటి భాష మాట్లాడలేదు. దాన్ని అధికారిక భాషగా ఎలా చేశారు పార్టీ భాష? అంటే మీకు అసలు ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్టు ఉంటది అట్లాంటి భాష వింటూ ఉంటే. చీము కుట్టినట్టు కూడా లేదు. అంత వాళ్ళకి మాత్రం చాలా నోట్లోంచి కవిత్వం లాగా వస్తూ ఉంటుంది అలాంటి భాష. ఎదుటి ఆడాళ్ళ మీద తిడితే అది కవిత్వం,
ఇవాళ ఏదో ఏదో భార్యలతో పోలిస్తే ఎవడి భార్యని ఇక్కడ అనలేదు. అవును, రైట్. కానీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి అదొక పిలుపు అండి. రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలుపునివ్వాల్సినటువంటి సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఏదో ఒకటి